సినిమా చూసిన తర్వాత రెండు విషయాలు అలా ఉండిపోయి నేను నాకు తెలిసిన మరో చరిత్ర 7G బృందావన కాలనీ ఆటోగ్రాఫ్ 96 ఎన్ని సినిమాలు కలిపితే ఒక 20 మినిట్స్లో మొత్తం తీసావు రాజు. ఇదొక్కటే యాక్షన్ నాకు అనిపించింది. ఇంకేం చెప్పి అతిశక్తి కానీ స్ట్రక్ అయిపోయింది మైండ్. చాలా బాగా తీసావు. ఇంకా ముందు కూడా ఎలా తీస్తావో భయంగా ఉంది నాకు రాజీవ్. ఎలా తీస్తావో, ఎలాంటి సినిమాలు తీస్తావో, కానీ చాలా మంచి సినిమాలు వస్తాయి. ఎప్పుడు తీసినా మంచి సినిమా మాత్రం ఒకటి వస్తుంది. అసలు ఇక్కడికి వచ్చేటప్పటికి మామూలుగా ఒక సినిమాకి వెళ్తున్నాం, అదే ఒక ప్రివ్యూకి వెళ్తున్నాం, రమ్మన్నాడు తెలుసు అని అలా వచ్చా అంతే. వచ్చిన తర్వాత ఆ సాంగ్ పాడింది మ్యూజిక్ డైరెక్టరు, ఎస్పెషల్లీ హీరో అండ్ హీరోయిన్ అయితే మొత్తం కాసేసింది. కానీ లాస్ట్లో అది పడింది కదా ఫోటో, అలాగా ఏడిపించే బస్సు. ఇంత బాగా తీసిన రాజీవ్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్. నాకు అన్ని సినిమాలు చెప్పాను కదా, ఆటోగ్రాఫ్ 96 అన్ని సినిమాలు గుర్తొచ్చేసినాయి ఒకసారిగా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న మా చీఫ్ గెస్ట్ మా చిత్రలేఖ హీరో గారు సుభాష్ గారికి, హీరోయిన్కి, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ అందరికీ థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఇక్కడే కూర్చున్నారు, మా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. రాజీవ్ వాళ్ళ అమ్మా నాన్న, టెన్షన్ పడమాకండి, నెక్స్ట్ కొట్టబోతున్నాడు. చాలా బాగా తీశాడు. చాలాసార్లు మీరు టెన్షన్ పడుతున్నారు, ఎలా బిడ్డ భవిష్యత్తు ఏందని. సో దయచేసి ఒక్కసారి వారి ఇరువురిని ఒక్కసారి అక్కడి నుంచి కోరుతున్నాం ప్లీజ్ సార్. వి వాంట్ టు సీ యూ. ఇన్ని రోజులు మీరు టెన్షన్ పడుతూనే ఉన్నారు ఆయన కోసం. ఇక నుంచి మీరు టెన్షన్ పడమాకండి, నేను మీకు ధైర్యం ఇస్తున్నా. ఖమ్మం నుంచి నా తర్వాత ఇంకో డైరెక్టర్ వస్తున్నాడు. నెక్స్ట్ మంచి లవ్ స్టోరీ బ్లాక్ బాస్టర్ కొడతాడు. మీరు హ్యాపీగా ఉండండి. ముందుగా మీ ఇద్దరికి థ్యాంక్స్. మంచి బిడ్డని కన్నారు, మంచి టాలెంటెడ్. జాన్ సినిమా అంటే సినిమా పిచ్చి, ఇక అంతే, భయంకరమైంది సినిమా పిచ్చి. దాన్ని మించి జాన్ సినిమా ఉంది. డెఫినెట్లీగా రాజు తమ్ముడు మంచి డైరెక్టర్ అవుతావు. ఏం టెన్షన్ పడకు, నిత్యం టెన్షన్ పడుతూనే ఉన్నావు. ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు. అమ్మ నాన్న ఊళ్ళో ఉన్నారు కానీ వాళ్ళు ఇంకా సరిగ్గా చూడలేదు. ఈ కష్టం నేను చూశాను. మంచి సినిమా తీశావు. డెఫినెట్లీగా ఈ సినిమా తర్వాత దీన్ని ఇంకా నువ్వు వెబ్ సిరీస్ చేస్తావా లేకపోతే ఫుల్ మూవీ చేస్తావా, దీన్ని కంటిన్యూ చేయి. అదరగొట్టావు, నిజంగా చెప్తున్నా. నేను నాకున్న అనుభవంలో నువ్వు జాన్ని అదరగొట్టావు. ఎప్పుడు నేను నీకు ఉంటాను, నా బ్లెస్సింగ్స్ ఉంటాయి నీకు. నువ్వు మంచి డైరెక్టర్, నాకంటే మంచి డైరెక్టర్ అవు. ఓకే. లేదు, డెఫినెట్లీగా అవుతావు. బాగా తీసావు. నేను మాస్ తీస్తే నువ్వు క్లాస్ తీస్తున్నావు, చాలు. అది అన్నయ్య చెప్పినట్టు మరో చరిత్ర, 7G బృందావన కాలనీ ఆ రేంజ్లో, 96 ఆ రేంజ్లో ఉంది సినిమా. నువ్వు కూడా 7G బృందావన కాలనీ డైరెక్టర్ గారు ఆయనకంటే మంచి డైరెక్టర్ కావాలని రివర్స్ చేశాడు. చాలా బాగా చేశాడు. తర్వాత ఏంటంటే ఈ సినిమాని మ్యూజిక్ డైరెక్టర్ గారు, సింగరు, నువ్వు డైరెక్షన్, కెమెరామెన్ ఎంత మోసారో అలాగే అమ్మాయి, మీ పేరమ్మా ఐశ్విక గారు, చాలా అద్భుతంగా మోసారు సినిమాని మీరు. మీ కోస్టార్ అయిన హీరో గారు అయితే
ఇంకా అద్భుతం. మీ ఇద్దరికి థ్యాంక్స్, బాగా చేశారు. ఇప్పుడు మీరు కూడా మ్యూజిక్ చాలా బాగా చేశారు. ఎక్కడ సింగర్ గారు అద్భుతం అసలు. పిల్లలు కూడా బాగా చేశారు. ఎక్కడ చిన్నప్పుడు హీరోయిన్లు మీరేనా? చాలా బాగా చేశారు మీరిద్దరు కూడా. ఓకే, అవునా? ఓకే. ఓహో, అంటే ఆ రక్తంలోనే తీసుకొని వచ్చాం. అదే ఇది అండి సినిమా. డెఫినెట్లీగా ఇది మంచి బాగా ఇది అవుతుంది, మంచి పేరు వస్తుంది రాజుకి. థ్యాంక్ యూ రాజు, మమ్మల్ని పిలిచినందుకు థ్యాంక్స్ అండి. అందరికి నమస్కారం అండి. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. నాకు యాక్చువల్గా ఎప్పటి నుంచో లైక్ అవ్వాలి అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో అలాంటి పాట ఎప్పుడు పాడతాను అని చెప్పి హ్యావ్ బీన్ వెయిటింగ్. సో అలాంటి టైంలో ఐ షుడ్ రియలీ థ్యాంక్ జోసియా భట్ల గారు, బికాస్ ఆయన నన్ను రిఫర్ చేశారు. సో నన్ను రిఫర్ చేయంగానే లైక్ రాజీవ్ గారు అండ్ రామ్ చరణ్ బ్రో, థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ సాంగ్. లైక్ నేను సాంగ్ పాడుతున్నప్పుడే ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ ఫీలింగ్. అండ్ లైక్ నిన్న నాకు సాంగ్ పంపించారనమాట, లైక్ మిక్స్డ్ ఫైల్. నిన్న విన్నప్పుడు లైక్ చాలా హ్యాపీ అనిపించింది. అండ్ స్పెషల్ మెన్షన్ టు ద ఫీమేల్ సింగర్ సబీహా, బికాజ్ ఎందుకంటే లైక్ నేను నా జర్నీ మొదలైంది పాడుతా తీయగా నుంచి. లైక్ మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. సో అదే పాడుతా తీయగాలో లైక్ సబీహా వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ పాడుతా తీయగా. సో ఇన్ని ఇయర్స్ అయ్యాక నేను మళ్ళీ తనని ఈ ఈవెంట్ ద్వారా ఇక్కడ మీట్ అయ్యాను. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఆల్సో స్పెషల్ మెన్షన్ టు ద కిడ్స్, ఆండ్రియా అండ్ యాసీర్, చాలా చాలా బ్యూటిఫుల్గా పాడారు. అండ్ లైక్ ఇందాక వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మీరు మ్యూజిక్ ఎప్పటి నుంచి నేర్చుకున్నారు అంటే 5 years అని లైక్ చెప్తున్నారు. సో ఇట్ ఫెల్ట్ నాస్టాలజిక్, బికాజ్ నేను కూడా అదే ఏజ్లో నా మ్యూజికల్ జర్నీ బిగిన్ చేశాను అనమాట. అండ్ లైక్ ఈ షార్ట్ ఫిలిం కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దీన్ని ఫీచర్ ఫిలిం లాగా కన్వర్ట్ చేస్తారు అని చెప్పి ఐఎమ్ హోపింగ్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ జాన్, లీడ్ యాక్టర్స్కి, కంపోజర్కి, రాజీవ్ గారికి అండ్ the entire team. Thank you so much for giving me this beautiful opportunity. నీతో నా జీవితం ఊహించినానే, నువ్వేలేని ఓ క్షణం ఊహించలేనే. నీ కళ్ళే చూస్తుంటే నా మనసే తేలేనే, నీ నడకే చూస్తుంటే దిల్ ధడక్కదే, నీ పెదవులు చూస్తుంటే నవ్వే గుర్తొచ్చేనే, చెక్కిళ్ళే చూస్తుంటే ఎక్కిళ్ళే వచ్చేనే, ఆకాశంలోని ఆ మేఘాలే కరిగేనే, తొలకరిలా మారి జల్లై చేరి నన్నే తడిపేనే. సుభానల్లాహ్ దిల్ కా దరియా బహ రహా है माशाल्लाह, ये इश्क क्या रंग लावे. सुभानल्लाह दिल का दरिया बह रहा है माशाल्लाह, ये इश्क क्या रंग लावे. Thank you. Charan sir, for making me part of this song, and I'm very happy to share my voice with this magical voice of PVNS Rohit. I wish all the very best to the whole team of Jan. Thank you so much. తోడులా నన్ను వీడని నేస్తమా, నన్నిలా నిన్నలో వదిలేయడమే ప్రేమ, కథయిలా కలతలా ఆ కంచికి చేరేదెలా, మరపునే మరచినా నీ తలపే ఎటు చూసినా, ఓ ప్రేమ ఓ ప్రేమ.
గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. స్టేజ్ మీద ఉన్న అతిథులకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాఘవ మాస్టర్ అండ్ ప్రవీణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా సిద్ధు నాకు 2018 నుంచి ఫ్రెండ్ అనమాట. సో ఇక్కడ చూస్తుంటే మా ఖమ్మం నుంచి ఇంకా బెస్ట్ అప్కమింగ్ ఫిలిం ప్రాజెక్ట్స్ అనేది వస్తాయని ఆశిస్తున్నా. ఎందుకంటే 2016లో నేను వచ్చినప్పుడు నాకు కొంతమందే సపోర్టు, కానీ 2018 నుంచి నాకు సిద్ధు పరిచయం అనమాట. సిద్ధు మా ఖమ్మంలో మరొక కార్తికేయ అనమాట. RX100 రాకముందు సిద్ధుని మేము అసలు కార్తికేయ కంటే ముందు ఆ సిద్ధు ఇంటర్వ్యూ ఉండే, కానీ సడన్గా నిన్న ఫోన్ చేసి సిద్ధు అన్నాడు, డార్లింగ్ ఇట్లా ఒక ప్రాజెక్ట్ చేశానంటే సార్ తనే యాక్ట్ చేసింది అనుకున్నా, బట్ ఏంటంటే తను డైరెక్షన్ చేస్తే ఇంత బ్యూటిఫుల్ ఉంటుందని నాకు అర్థమైంది. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ సిద్ధు. అదేవిధంగా అంటే ఈ ప్రసాద్ ల్యాబ్కి వచ్చినప్పుడు వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే కడప నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ గురించి చెప్తుంటే అరే మా ఖమ్మం నుంచి ఎందుకు బ్యాక్ టు బ్యాక్ రావట్లేదని ఫీలింగ్ వచ్చే. సో ఇప్పుడు నాకు సిద్ధు ఉన్నాడు సపోర్టింగ్గా. నెక్స్ట్ అదేవిధంగా డైరెక్టర్ గారు కూడా ఉన్నారు. సో నెక్స్ట్ మా ఖమ్మం వాళ్ళకి గుర్తుపెట్టుకోండి, సిద్ధు ఉన్నాడు, నేనున్నా, ఇక చాలామంది ఉన్నాం. సో బ్యాక్ టు బ్యాక్ మంచి మంచి ప్రాజెక్టులు ఖమ్మం నుంచి వస్తాయని కోరుకుంటాం. అదేవిధంగా సింగర్స్కి, మ్యూజిక్ డైరెక్టర్కి, అదేవిధంగా యాక్ట్ చేసిన క్యాష్ అండ్ క్రూ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. ఎందుకంటే సిద్ధుని నమ్మి మీరు ఇంత మంచి ప్రాజెక్ట్ని బిలీవ్ చేశారు. సో అదేవిధంగా అమ్మ నాన్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అంటే అందరం మేము ఖమ్మంలో చదువుకున్నప్పటి నుంచి తెలుసు కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్. మీ పిల్లల కళలు నమ్మి మీరు సపోర్ట్ చేస్తున్నందుకు. అదేవిధంగా జాన్ ఏ విధమైన ప్రమోషన్ వస్తుందంటే నాకు తెలిసి అసలు February 14th వస్తే ఇంకా బాగుంది అనిపించింది. సో పర్లేదు, ఇది రిలీజ్ అయ్యాక ప్రతి ఒక్కళ్ళు షేర్ చేసి ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నీ దగ్గర నుంచి డైరెక్షన్ ప్రొడ్యూసింగ్ కాదు, యాక్టింగ్ కూడా అవ్వాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ డార్లింగ్. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మా సుభాష్ అన్నకి, అలాగే ఇక్కడ ఉన్న డైరెక్టర్ మా సాయికి, అలాగే కొత్త డైరెక్టర్ మా తమ్ముడు రాజీవ్ సిద్ధార్థకి, అందరికీ ఆల్ ది బెస్ట్. అలాగే హీరోయిన్లు చాలా చక్కగా ఉన్నారు, వెరీ ఫెమిలియర్, చూడటానికి ఎక్కడో చూసామే అన్న ఫీలింగ్ వస్తుంది వాళ్ళని చూస్తుంటే. యాక్టింగ్ కూడా చాలా చాలా బాగా చేశారు. అండ్ పిల్లలు అందరూ క్యాస్ట్ అండ్ క్రూ చాలా బాగా చేశారు. అయితే ఇక్కడ మా రాజీవ్ సిద్ధార్థ్లో ఇంత టాలెంట్ ఉందని నేను ఇప్పుడే అనుకుంటున్నాను. తమ్ముడు యాక్చువల్లీ తను హీరో అనమాట. మాకు ఎప్పుడు నేను అనుకుంటా ఉంటాను కార్తికేయ లాగా RX100 హీరో లాగా ఉంటాడు అని చెప్పేసి మేము ఎప్పుడు అనుకుంటా ఉంటాం. నాకు ఒక వినోద్ ఫిల్మ్ అకాడమీ అని ఒక ఫిల్మ్ అకాడమీ ఉంది. దానికి ఎప్పుడు తమ్ముడు వస్తూ ఉంటాడు, మాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. తన తరపు నుంచి కొంతమంది ఆస్పైరింగ్ యాక్టర్స్ని నేర్చుకోవడానికి నన్ను రికమెండ్ చేస్తూ ఉంటారు, నాకు పంపిస్తూ ఉంటారు. అలాంటి మంచి మనిషి మా రాజీవ్ సిద్ధార్థ్. తను చేసిన ఈ ప్రాజెక్ట్ బాగా సక్సెస్ అయ్యి మంచి పేరు రావాలని, ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి ప్రాజెక్టులు చేయాలని, ఇంకా ఇక్కడ ఆ చిన్నారుల్ని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే చిన్నతనంలోనే బీజం పడుతుంది ఎవరికైనా సరే. ఏది మనం ఏమవ్వాలి, ఏం చేయాలి అనేది చిన్నతనంలోనే బీజం పడుతుంది. అలా బీజం పడే టైంలో వాళ్ళకి యాక్టింగ్ పట్ల, డ్యాన్స్ పట్ల ఇంత అభిరుచి ఉన్న వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని ముందుకు నడిపిస్తే రేపొద్దున వాళ్ళే సూపర్ స్టార్ మహేష్ బాబులు అవ్వచ్చు. ఒకసారి కృష్ణ గారు అలా ప్రోత్సహించబట్టే మహేష్ బాబు గారు చిన్నతనంలో ఇంతప్పటి నుంచే యాక్టింగ్ చేసేవాళ్ళు, మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఏమయ్యారు, వాళ్ళు సూపర్ స్టార్లు అయ్యారు. అట్లా మీరు ప్రోత్సహిస్తూనే ఉండండి. వాళ్ళకి ఇష్టమైన రంగంలో వాళ్ళని ప్రోత్సహిస్తే మంచి ఆర్టిస్టులు, మంచి డాన్సర్లు, మంచి డైరెక్టర్లు తయారవుతారు. ఎందుకంటే నేను కూడా అలా వచ్చిన వాడిని. ఆ ఏజ్ నుంచే యాక్టింగ్లు చేసుకుంటూ ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాం. వన్స్ అగైన్ ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మన ఈ జాన్ సినిమాని అందరూ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. జాన్ జర్నీ ఒక బ్యూటిఫుల్ మెమొరీ నాకు. ఎందుకంటే సిద్ధు నాకు ఆల్మోస్ట్ 2011 నుంచి పరిచయం. సో తను ఏమైపోయావే అన్న మూవీలో హీరో కింద యాక్ట్ చేశాడు. సో యాక్ట్ చేస్తున్నప్పుడు అగైన్ ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ హిమ్ ఆఫ్టర్ చాలా ఏళ్ళ తర్వాత కాల్ చేసి ఇలాగా మూవీలో హీరో కింద చేస్తున్నాను, సో దానికి సాంగ్స్ కావాలి అంటే కంపల్సరీ కొలాబ్ అయ్యాం. అప్పటి నుంచి మళ్ళీ మా సెకండ్ జర్నీ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు జాన్ వచ్చేసరికి ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే తను డైరెక్ట్ చేశాడు ఇది. సో నాకు తనకేం కావాలి, ఎలా కావాలన్నది ఐ నో హిమ్
అని అనుకున్నా. లైక్ ఐ మీన్ హ్యావ్ గివెన్ మై బెస్ట్ అని అనుకుంటున్నాను జాన్కి. మీరు చెప్పాలి లైక్ హౌ యూ గైస్ ఫెల్ట్. సో ఇందులో ఫస్ట్ మేము ఒక సాంగ్ అనుకున్నాం, నెక్స్ట్ దానికి బ్యాక్ స్టోరీ అలా డ్యూరేషన్ పెరగడం జరిగింది. సో ఈ సాంగ్ లిరిక్ రైటర్ సాయి మురళికి హార్టీ కంగ్రాట్స్, హీ హాజ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. అలాగే పివిఎన్ఎస్ రోహిత్, హీ వాజ్ మై ఫస్ట్ చాయిస్ when I started the composition. So later బేబీలో అవార్డు రావడం ఇవన్నీ జరిగాయి, బట్ యు ఆర్ మై ఫస్ట్ చాయిస్ when I was composing. అలాగే సబీహా, షీ యూజువల్లీ నాకు రెగ్యులర్గా తనే ప్లేబ్యాక్ సింగర్. అండ్ ఐషు, మసి, దే బోత్ పర్ఫార్మ్ వెరీ వెల్. చాలా టచింగ్గా అనిపించింది వాళ్ళ పర్ఫార్మెన్స్. అందుకే నాకు ఆర్ఆర్ చేయడానికి కూడా అంత మోటివేషన్ వచ్చింది. అలాగే కెమెరామ్యాన్ కళ్యాణ్ సమీ అన్న, హీ వాజ్ నాట్ విత్ us బట్ విల్ డెఫినెట్లీ రిమెంబర్ యూ విత్ యువర్ వర్క్. అలాగే నెక్స్ట్ ఇంకా సిద్ధు గురించి మాట్లాడాలంటే హీజ్ వర్కహాలిక్. పని తప్ప ఇంకేముండదు, 24 hours. అంటే మేము ఎప్పుడు కలిసినా కూడా ఓన్లీ విల్ బి టాకింగ్ అబౌట్ మూవీస్, వర్క్, అంతే తప్ప పర్సనల్ టాక్స్ కూడా ఏమి ఉండవు. సో దట్ డెడికేటెడ్ హీస్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ యూ. లాంగ్ వే టు గో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ హూ హెస్ కమ్, ఆల్ మై ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడికి థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చేసిన నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, మీడియా మిత్రులు, అన్నయ్య సుభాష్ గారికి, అన్నయ్య హరీష్ గారికి, మా నేషనల్ అవార్డ్ విన్నర్ రోహిత్ గారికి నిజంగా ధన్యవాదాలు. యాక్చువల్లీ ఇది జాన్ అది ఎలా స్టార్ట్ అయింది అని అంటే ఆల్మోస్ట్ ఒక 6 months 7 months అయింది. యాక్చువల్లీ ఒక సాంగ్ చేద్దాం అనుకున్నాం ఫస్ట్. ఇప్పుడు ఈ మధ్య అందరూ సాంగ్స్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఫస్ట్ సాంగ్ చేద్దాం అనుకున్నాము. సో సాంగ్ నుంచి స్టార్ట్ అయ్యి ఏదో ఒక సోల్ ఏదో మిస్ అవ్వాలి, ఈ రోజుల్లో ఏదో ఒకటి మనం చెప్పాలి, ఒక మెసేజ్ ఇవ్వాలి అని చెప్పేసి నా మైండ్లో ప్రతిరోజు రన్ అవుతూ ఉంది ఈ సాంగ్ అనుకున్న దగ్గర నుంచి. సో ఈ రోజుల్లో ఏంటంటే ప్రేమ పెళ్ళిళ్ళు అవి ఇవి జరుగుతూ ఉన్నాయి కదా, కులమని మతమని చాలా. నేను లాస్ట్లో మెసేజ్ కూడా చెప్పా. సో లవ్ మ్యారేజ్ ఎప్పుడు ఆల్వేస్ బ్యూటిఫుల్లే, బట్ ఏంటంటే ఎవరు లవ్ ఫెయిల్యూర్ అయినా ఏమైనా జస్ట్ మూవ్ ఆన్. ఎవరైనా సరే మూవ్ ఆన్ అవ్వాల్సిందే లైఫ్లో. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఆ సోల్ అంటే ప్రతి ఒక్కరికి లైఫ్లో ఎన్ని బ్రేకప్స్ ఉన్నా ఆ బాధలు ఉంటాయి, బట్ దాన్ని మనం తప్పదు, ఇంకా బాధపడాల్సి వస్తుంది. బట్ అలాగని నాది లవ్ ఫెయిల్యూర్ ఏం కాదు. సో నిజంగా ఈ ఈ ఈ ఈ సాంగ్కి నేను నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. అందులో ఎవరైనా ఉన్నారంటే మెయిన్ మా మ్యూజిక్ డైరెక్టర్ రామ్ చరణ్ గారు. ఎందుకంటే నాకు వీడు రాజ్ స్వరూప్ వీళ్ళిద్దరు నాకు ఇప్పటి నుంచి కాదు, మై బ్యాక్ బోన్స్. వీళ్ళు ఇప్పటి నుంచి కాదు, నాకు 2010 నుంచి పరిచయం. అంటే ఆల్మోస్ట్ నేను ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి పరిచయం. ఒక డబ్బింగ్ స్టూడియోలో కలిసాం మేము. సో అక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. సో మేము కలిసి ఒక మూవీ కూడా చేసాము. సో మూవీ తర్వాత ఏదో ఒకటి చేద్దాం అంటే ఒక సాంగ్ నుంచో ఏదో ఒక చిన్న ఇండిపెండెంట్ ఫిలిం నుంచో ఏదో ఒకటి చేద్దామని డిసైడ్ అయినప్పుడు నాతో మొదటిగా నిల్చుంది ఫస్ట్ రామ్ చరణ్. స్టోరీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేము ఇద్దరమే కలిసి స్క్రిప్ట్ వర్క్ చేసుకున్నాము. బైక్స్ మీద వెళ్తున్నప్పుడు ట్యూన్ రెడీ చేయడం, ఎక్కడైనా టిఫిన్ షాప్లో టిఫిన్ చేస్తున్నప్పుడు రెడీ చేయడం, ఇలా ట్యూన్స్ చేసేవాళ్ళం మేము. సో ఇంత బ్యూటిఫుల్ వస్తుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలే. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నార్మల్గా ఆయన వర్క్ చేసే టైమింగ్స్ నేను చెప్తాను. ఎందుకంటే మాకు ఏ రోజు కూడా మాకు పొద్దున అవ్వకుండా ఉండదు. ఎందుకంటే ఎవ్రీడే మా నైట్ 3 గంటలకి 2 గంటలకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇది వచ్చింది, ఇది ఓకే నాన్న ఫోన్ చేసి పంపిస్తూ ఉంటాడు. ఈ బీజిఎం వచ్చింది, ఇలా వచ్చింది, అలా వచ్చింది అని చెప్పేసి. సో మాకు ఓన్లీ అసలు ఇంకా కలిసినప్పుడల్లా సినిమా మీటింగ్స్ అవి ఇవి జరుగుతూ ఉంటాయి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ చరణ్.
ఎందుకంటే కలిసి మనం చాలా జర్నీ చేయాలి, ఇంకా ఇటువంటి అద్భుతాలను చాలా క్రియేట్ చేయాలి కూడా. అట్ ద సేమ్ టైం ఈ సినిమాకి డిఓపి ఆయన మా ముందు లేరు, మై బెస్ట్ ఫ్రెండ్. రీసెంట్గా సో అదొక్కటే మా బాధ, వేరేదేం లేదు. సో ఈ ఈవెంట్లో ఆయన లేకపోవడం మా దురదృష్టకరం. ఎన్నో కలిసి ప్రాజెక్ట్స్ చేద్దాం అనుకున్నాము. ఆల్మోస్ట్ లాస్ట్ 5 years నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు. ఒక కన్ను రామ్ చరణ్ అయితే ఇంకో కన్ను కళ్యాణ్ గారు. సో అన్ఫార్చునేట్లీ ఆయన మా ముందు లేకపోవడం చాలా బాధాకరం. బట్ పైనుంచి ఆయన ఆశీస్సులు నిజంగా ఉన్నాయి అని అనుకుంటున్నాను. జాన్కి సారీ, స్పెషల్గా నిజంగా చెప్పాలి అనుకుంటే నేను హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ అని చెప్పుకున్న ఒక మొదటి పర్సన్ పివిఎన్ఎస్ రోహిత్ గారు. మీ వాయిస్ ఈ సినిమా నిలబెట్టేసింది, మీ వాయిస్. ఎందుకంటే మేము ఫస్ట్ అనుకున్న ఆప్షనే మీరు. తర్వాత టైం టేకింగ్ అలా అలా అయిపోవడం మా అదృష్టమో మీ అదృష్టం తెలియదు కానీ మీకు నేషనల్ అవార్డు వచ్చింది. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. మీరు నిలబెట్టేశారని అనుకుంటున్నా. సబిహా గారు ఫీమేల్ సింగర్, మీరు ప్రాణం పెట్టేశారండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ మా అల్లుడు రేహాంత్. వీడికి ఎంత ఇష్టం అంటే నేను ఎప్పుడైనా ప్రతిసారి ఇంటికి వెళ్తున్నప్పుడల్లా మామ రీల్ చేద్దామా, వాడికి చెప్పడం ఆలస్యం, ఇంట్లో బట్టలు గిట్లు సర్దుకొని వచ్చేస్తలేడు. సో అలాంటి వీడికి మంచి ఫ్యూచర్ ఉందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఉదంతిక, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేసింది. ఎందుకనంటే జస్ట్ ఇట్లా సెట్లో జస్ట్ ఇట్లా చెప్పడం ఆలస్యం, ఇట్లా చేసి చూపించేస్తుంది. సింగిల్ టేక్ ఆర్టిస్ట్, మంచి ఫ్యూచర్ ఉంది. నిజంగా చెప్తున్నాను నేను ఈ అమ్మాయికి. ఎందుకనంటే అసలు మావాడైనా సెకండ్ టేక్ తీసుకున్నాడు కానీ ఈ అమ్మాయి ఫస్ట్ టేక్లోనే ఓకే. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మా సినిమా మొత్తం మీద. థ్యాంక్ యూ ఉదంతిక. నెక్స్ట్ అసలు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఐశ్విక. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఐశ్వికకి ఒక డ్రీమ్ ఏంటంటే సినిమా చేయాలి, సినిమాలో ముందుకెళ్ళాలి, అదొక డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ దీనివల్ల ఫుల్ఫిల్ అయిందేమో అని అనుకుంటున్నా. ఐశ్విక, నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఎందుకనంటే తను కూడా కొత్త యాక్ట్రెస్ అండి. ఐశ్విక ఇంతకుముందు ఏమి చేయలేదు, కాకపోతే మిస్ ఇండియా దాకా మోడలింగ్లోకి వెళ్ళేసి వచ్చింది, ఫైనలిస్ట్. బట్ ఇప్పటి నుంచి నీ జర్నీ స్టార్ట్ అయిందని అనుకుంటున్నాను. ఐశ్విక, బాగా చేసావు, చాలా బాగా చేసావు. ఎందుకంటే మొదటి సినిమాలోనే నువ్వు ఇంత ప్రాణంగా ఇంత ప్యాషనెట్గా ఎవరు చేయరు. బట్ ఐశ్విక రియల్లీ గుడ్. నెక్స్ట్ మసి అర్మాన్. మేము ఐశ్వికకి కో ఆర్టిస్ట్ అనుకుంటున్నప్పుడు ఇది కొంచెం తెలుగు ఒక ముస్లిం అలా అనుకున్నాం, లవ్ స్టోరీ. సో మొదటిగా మా మైండ్లో వచ్చింది, ఇంతకుముందు ఏం చేయకపోయినా లుక్ అని చూసి మసి అతన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. బట్ అతను సెలెక్ట్ చేసుకోవడం కంటే ముందు అతను చాలా మంచి మనిషి. ఎప్పుడు కూడా భయ్యా 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 భయ్యా, అతనికి వేరే ఇంకేం ఉండదు. మనిషి కనిపిస్తే హలో బాయ్ అని ఆ రెస్పెక్ట్ ఇవ్వడం చాలా ఎనర్జీ ఇస్తూ ఉంటుంది మన పక్కన వాళ్ళకి కూడా. బట్ మసి ఎరగొట్టేశావు. ఇక నా గురించి నేను ఇంకేం ఎక్కువ చెప్పుకోను. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చి థ్యాంక్ యూ ఇక్కడికి థ్యాంక్ యూ సో మచ్. నో ఛాన్స్, ఓన్లీ సినిమానే. బట్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడికి వచ్చి మీ టైంని ఇంతసేపు మాతో స్పెండ్ చేసినందుకు. లాస్ట్ సుభాషణయ్య వచ్చారు పిలవగానే. రీసెంట్గా మేము ఒక మ్యారేజ్లో కలవడం జరిగింది. వచ్చినందుకు మాత్రం చాలా గర్వంగా ఉంది. ఒక మంచి ప్రివ్యూ లాంచ్ చేసినందుకు ఇంకా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ అన్నయ్య. మీతో కలిసి వర్క్ చేయాలన్నది నాకు త్వరలో. థ్యాంక్ యూ హరీష్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా హరీష్ గారు ఎలాంటి వారంటే
అంటే నేను ఏదో నార్మల్గా కలిసినా కూడా తమ్ముడు నీకేమైనా కావాలా, తమ్ముడు నీకెవరికైనా పరిచయాలు కావాలా, వెంటనే అంటే పెద్ద స్టార్స్కి ఫోన్ చేసేస్తారు, ఈ తమ్ముడు నీకేమైనా ఇబ్బంది అంటే ఏదైనా సరే అంటే హెల్ప్ చేసే మనిషి హరీష్ అన్నయ్య. థ్యాంక్ యూ హరీష్ అన్నయ్య. మనం కలిసి వర్క్ చేయాలని ఉంది నాకు మీతో. థ్యాంక్ యూ సో మచ్. అయిపోయిందా? చెప్పేసాను కదా. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ పివిఎన్ఎస్ రోహిత్ గారికి చిన్న సన్మానం. ఎందుకనంటే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఆల్మోస్ట్ ఫైనలిస్ట్ అంటే నేషనల్ అవార్డు వచ్చిన సింగర్స్లో 2025లో పివిఎన్ఎస్ రోహిత్ గారు ఉన్నారు. చాలా థ్యాంక్ యూ భయ్య అండ్ కంగ్రాచులేషన్స్. మీకు ఒక చిన్న సన్మానం సుభాష్ గారి చేతి మీద అనే. So before that, heroine wants to speak a few words. Hello, I missed something. Nervousness lo marchipoyanu. So nothing is possible in this world without parents support. మా మదర్ చాలా సపోర్ట్ చేస్తారు నాకు ప్రతి దాంట్లో. షీఈ్ మై బిగ్గెస్ట్ ఫ్యాన్ అండ్ షీఈ్ మై జాన్. ఐ లవ్ యూ సో మచ్. దేర్ షీ ఈజ్. థ్యాంక్ యూ సో మచ్.